సో వెల్కమ్ బ్యాక్ టు ద లైవ్ సెషన్. సో ఈ రోజు ఇంకొన్ని క్వశ్చన్స్ ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఎన్ఎల్పి ఏఐ కాన్సెప్ట్స్ లో సంబంధించినవి ఆల్మోస్ట్ ఏఐలో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అందరం చూసే కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు డైలీ లైఫ్ లో యూట్యూబ్ కానీ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ మనం వాడేవి, దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ సర్చ్ ఇంజిన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, ఈ ర్యాంకింగ్స్ ఎలా పనిచేస్తాయి, దాని మీద క్వశ్చన్స్. అండ్ ఈ రోజు చూడబోయే క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ డైలీ లైఫ్ క్వశ్చన్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్, సమ్ ఆఫ్ ద ఈజీ క్వశ్చన్స్ వీటి మీద. సో describe how embeddings work in search engines and ranking. ఓకేనా, దట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో అంటే ఏంటి, ఎంబెడింగ్స్ అనేవి సెర్చ్ ఇంజిన్స్ లోను ర్యాంకింగ్స్ లోను ఎలా వర్క్ అవుతాయి అని అడుగుతున్నారు. సో అసలు ఎంబెడింగ్స్ అంటే ఏంటి, మనం ఫస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఎంబెడింగ్స్ అంటే ఎంబెడింగ్స్ అంటే ఒక ఇన్పుట్ టెక్స్ట్ ని కానీ ఇన్పుట్ ఇమేజ్ ని కానీ నంబర్స్ రూపంలో కన్వర్ట్ చేసి మోడల్ కి పాస్ చేసే వాటిని ఎంబెడింగ్స్ అంటాం. ఎందుకు, మోడల్ కి ఇంగ్లీష్ తెలుగు ఈ లాంగ్వేజెస్ అర్థం కావు, వాటికి అర్థమయ్యేదల్లా నంబర్స్ మాత్రమే. సో ఆ నంబర్స్ ని మనం ఎంబెడింగ్స్ అంటాము. సో దీనికోసం మీరు ఏం చేయాలి, ద ఫస్ట్ డెఫినేషన్ వీ షుడ్ గివ్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఎంబెడింగ్స్. ఓకేనా, సో వీ కెన్ సే దట్ డెఫినేషన్ ఆఫ్ ఎంబెడింగ్స్ అంటే డెన్స్ వెక్టార్ రిప్రజెంటేషన్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ అనే దాన్ని ఎంబెడింగ్స్ అంటాం. అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ నంబర్స్ ని వెక్టార్ కింద మార్చి ఆ వెక్టార్ ని మనం డిస్ప్లే చేసే దాన్ని డెఫినేషన్ ఆఫ్ ద ఎంబెడింగ్స్ అనొచ్చు. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, బర్ట్ ఇవన్నీ కూడా ఇవే. సో బర్ట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, మీరు ఏ ఒక ఇన్పుట్ సెంటెన్స్ ఇచ్చినా కూడా దాంట్లో నుంచి 786 ఫీచర్స్ అంటే 786 నంబర్స్ ని తీసుకొని ప్లేస్ చేసి అది మన మోడల్ కి పాస్ చేసుకుంటుంది. సో ఓకే, ఎంబెడింగ్స్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు, బాగానే ఉంది. బట్ వాట్ ఈస్ ద పర్పస్, అసలు దానివల్ల అడ్వాంటేజ్ యూసేజ్ ఏంటి? ఇట్ క్యాప్చర్స్ ద సిమాంటిక్ మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, మ్యాప్ సిమిలర్ వర్డ్స్ అని చెప్పారు కదా, ఎగ్జాంపుల్ కింగ్ అండ్ క్వీన్. ఇప్పుడు నీ డేటాబేస్ లో కింగ్ ఉంది, కింగ్ ఉంది, క్రికెటర్ ఉన్నాడు, సమ్ మ్యూజిషియన్ ఉన్నాడు, వాట్ ఎవర్ ఇట్. ఇప్పుడు క్వీన్ అనే పదం దేనికి రిలేటెడ్ అనేది మనం చూడాలి అనుకుంటే అప్పుడు ఈ ఎంబెడింగ్స్ మనకు హెల్ప్ చేస్తాయి. క్వీన్ అనే పదం క్రికెటర్ కి దగ్గరగా ఉండదు, మ్యూజిషియన్ కి దగ్గరగా ఉండదు, దగ్గరగా ఉండేది ఎవరికి, కింగ్ కి. ఎందుకు, క్వీన్ అండ్ క్వీన్ ఆర్ రిలేటెడ్ టు సమ్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వర్డ్స్ కాబట్టి అలా వాటి కోసం వాడతాను. సో ఇలా టూ వర్డ్స్ మధ్య ఉన్న రిలేషన్, దాన్ని మనం సిమాంటిక్ మీనింగ్ అంటాం, దగ్గర పదాలు అంటాము. దానికోసం మనం ఎంబెడింగ్స్ వాడతాము. ఓకేనా, హౌ ద సర్చ్ ఇంజిన్ వర్క్ ఫ్లో అంటే సర్చ్ ఇంజిన్ వర్క్స్ లో ఎలా వర్క్ అయింది, ఆ సర్చ్ ఇంజిన్ అనేది ఎలా పనిచేసింది అంటే ద ఫస్ట్ వన్ వాట్ వీ కెన్ సే ఇస్ ద క్వెరీ ఎంబెడింగ్ అంటాము. ఓకేనా, కన్వర్ట్ ఆల్ ద సర్చ్ క్వెరీస్ ఇంటూ ద వెక్టర్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఇచ్చే, ఇప్పుడు సపోజ్ మనం యూట్యూబ్ లోకి వెళ్ళి ఏం టైప్ చేస్తాము, సపోజ్ ఎక్స్ మూవీ ట్రైలర్, ఒక మూవీ ట్రైలర్ పడుగుతున్నాము, ఆ ట్రైలర్ అని టైప్ చేయగానే ఇప్పుడు ఆ మీరు టైప్ చేసిన టెక్స్ట్ ని మన ఎంబెడింగ్స్ లోకి మార్చుకుంటారు మోడల్, అంటే నంబర్స్ లోకి మార్చుకుంటారు మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్. సపోజ్ ఏదో ఒక మూవీ తీసుకుంటే ఆయన తీసుకున్నాం, ఆయన మూవీని మనం సెర్చ్ చేయాలి, ట్రైలర్ సెర్చ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చెప్తాము, ఆ హాయ్ నాన్న అని టైప్ చేసినప్పుడు ఇదంతా నంబర్స్ లో కన్వర్ట్ అయిపోద్ది యూజింగ్ ద సెంటెన్స్ బోట్ వాట్ ఎవర్ ద మోడల్ మీ కెన్ యూజ్, అక్కడ మీ ఇష్టం అది. ఈ ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే సెకండ్ వన్ ఈస్ కాల్డ్ ఎస్ ద డాక్యుమెంట్ ఎంబెడింగ్స్ అంటాము. ఓకేనా, ప్రీ కంప్యూట్ వెక్టర్ ఫర్ ఆల్ ద ఇండెక్స్డ్ డాక్యుమెంట్స్. అంటే సెకండ్ టైప్ ఏంటి అంటే మీరు ఎంటర్ చేసే మూవీస్ అన్ని కూడా ఒక డేటాబేస్ లో మెయింటైన్ చేస్తాం. మన ఆయన వాట్ ఎవర్ అదర్ మూవీస్ అన్నిటికి కూడా ఎంబెడింగ్స్ తీసి రెడీగా పెడతాం. ఓకే, ఎవరైనా ఈ టెక్స్ట్ పెడితే ఎంబెడింగ్ కొత్తగా క్రియేట్ చేయకుండా ఆల్రెడీ మనం స్టోర్ చేసుకుంటాం కదా, అది దానికి ఇచ్చేస్తాము. సో అలా దాని స్టోరింగ్ అండ్ డాక్యుమెంట్ ఎంబెడింగ్స్ అంటాం. సో థర్డ్ వన్ ఈజ్ సిమిలారిటీ సెర్చ్ యూజింగ్ ఆల్ ద డేటాబేసెస్, ఫైర్స్, క్రోమ్ డేటాబేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి వాడుకోవచ్చు టు ఫైండ్ నియరెస్ట్ నైబర్స్. అంటే ఏంటి, ఇప్పుడు హాయ్ నాన్న టైప్ చేసాం, మన డేటాబేస్ లో హాయ్ నాన్నకు సంబంధించి ఒక 10 ఉంటాయి. హాయ్ నాన్న ట్రైలర్ అనుకుంటాం, ట్రైలర్ సంబంధించి ఆ 10లో నుంచి ఒక 2-3 ఫిల్టర్ అవుతాయి. అంటే తెలుగు లాంగ్వేజ్ వాళ్ళది, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళది. హాయ్ నాన్న ట్రైలర్ ఇన్ తెలుగు అనుకుంటే తెలుగు ట్రైలర్ హాయ్ నాన్న ఒక వీడియో వస్తుంది. సో అలా థర్డ్ స్టెప్ వచ్చేసి మన డేటా స్టెప్ లో ఉన్న వాటి దగ్గర నుంచి పర్టికులర్ మనకు కావాల్సిన వాటిని తీసుకోవటాన్ని క్వెరీ అండర్స్టాండింగ్ అంటాను. అండ్ ర్యాంకింగ్ ఫైనల్ వన్ వచ్చేసి కంబైనింగ్ విత్ ద బిజినెస్ రూల్స్, మన రూల్స్ అవన్నీ కూడా పర్టికులర్ గా ఆర్డర్ చేసుకునే దాన్ని ర్యాంకింగ్ అంటాం. ఆర్డర్ రిజల్ట్ బై సిమిలారిటీ టు ద క్వెరీ. అండ్ ఫాస్ట్ వన్ ఇస్ ద పర్సనలైజ్ సెర్చ్. సో అసలు ఎంబెడింగ్ బేసిక్ సెర్చ్ పైప్లైన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ యూజర్ ఒక క్వెరీ ఇస్తాడు, మనం ఆ క్వెరీని ఎంబెడింగ్ గా మారుస్తాము. మార్చిన తర్వాత కంపేర్ చేసుకుంటాం, మన డేటాబేస్ లో ఉన్న ఆల్ డాక్యుమెంట్స్ మనకి దగ్గర ఉంటాయి కాబట్టి వాటితో కంపేర్ చేస్తాం. చేసిన తర్వాత దేనికి దగ్గర ఎక్కువగా స్కోర్, సిమిలారిటీ స్కోర్ అనేది దగ్గర స్కోర్. ఇప్పుడు ఆయన అని టైప్ చేస్తాం, సలార్కి ఎంత దూరంలో ఉంది, ఆయన అనే పదం ఆయన నాకు ఎంత దగ్గరలో ఉంది అనేది సెర్చ్ చేసుకుంటాం
కంప్లీట్ ద సిమిలారిటీ స్కోర్స్. తర్వాత దానికి ప్రతి ఒక్క దానికి ర్యాంకింగ్ ఇస్తాం. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఇది, సెకండ్ ప్రయారిటీ ఇది, థర్డ్ ప్రయారిటీ ఇది. ఆ ర్యాంకింగ్ అండ్ రిటర్నింగ్ ద టాప్ 10 ప్రయారిటీస్, టాప్ 5 ప్రయారిటీస్ మీరు ఏది ఇస్తే అది. సో అలా ఈ యొక్క సెర్చ్ ఇంజిన్స్ లో వర్క్ చేస్తూ ఉంటది ఎంబెడింగ్స్ ప్రాసెస్. ఓకేనా, ద సింపుల్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ హౌ కెన్ ఇట్ ఇంప్రూవ్ ఎల్ఎల్ఎం రెస్పాన్సెస్? ప్రతి ఒక్కరి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే పదం వినుంటాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు మనం జీపీటీ వాడతాం, డీప్సీక్ వాడతాం, చాలా మంది చాలా మోడల్స్ వాడతారు. మనం మన మోడల్ కి క్వశ్చన్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన మోడల్కి అంత బాగా అర్థమైంది. అలానే మోడల్ ని ట్రైన్ చేసేటప్పుడు కూడా దానికి ఎంత బాగా నువ్వు ట్రైన్ అవ్వాలి అని మనం చెప్పగలిగితే అంత బాగా వర్క్ చేస్తుంది. దాన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం సింపుల్ గా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ మోడల్ కి నువ్వు ఎలా పని చేయాలి, నువ్వేం పని చేయాలి అని చెప్పడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ అది ఎల్ఎల్ఎం రెస్పాన్సెస్ కి ఎలా ఇంప్రూవ్ చేస్తుంది? ఓకేనా, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ ఊరికే నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లో మీరు చూస్తే సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని దాన్ని నంపైగా మార్చి ఆల్ మీనింగ్ ఎల్ఎం తీసుకొని దాని యొక్క ప్రతి ఒక్క ఇన్పుట్ సెంటెన్స్ కార్పస్ లోడ్ సెంటెన్సెస్ తీసుకొని దానికి క్వెరీ ఎంబెడింగ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేసి ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది చూపించుకోవచ్చు. ఓకేనా, సో క్వెరీ వచ్చేసి యాపిల్ కంపెనీ యాక్విజిషన్ ఇచ్చాము. సో మన దగ్గర ఉన్న డేటాబేస్ లో టాప్ 5 రికార్డ్స్ తీసుకుంటే 0.59% స్టాక్ ప్రైస్ ఆఫ్ యాపిల్ ఇన్కమ్ అని ఇచ్చింది. అంటే దీనికి ఎక్కువ రిలేటెడ్ దగ్గరలో ఉంది. తర్వాత 0.57 వచ్చేసి యాపిల్ లిఫ్టింగ్ ఎట్ బయింగ్ యూకే స్టార్ట్అప్ అని చెప్పింది. యాపిల్ పై ఈజ్ ఏ పాపులర్ డేటెడ్. చూడండి చాలా తక్కువ ఇచ్చింది. ఎందుకు? ఫస్ట్ రెండు యాపిల్ కంపెనీకి సంబంధించినవి, థర్డ్ది యాపిల్ పై తినే దాని గురించి. సో ఇక్కడ యాపిల్ కంపెనీ అని ఉంది, అందుకు ఫస్ట్ రెండింటికి స్కోర్ పర్ఫెక్ట్ గా ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ప్రాంప్టింగ్? డెఫినేషన్ ఏం చెప్తాం అంటే సింపుల్ గా, ఇంత పెద్దగా రాయకుండా సింపుల్ డెఫినేషన్ మీరు చెప్పాలి అనుకుంటుంటే, సో డిజైనింగ్ ఆల్ ద ఇన్పుట్ ఫార్మ్స్ టు స్టీర్ ద ఎల్ఎల్ఎం అవుట్పుట్స్ అని చెప్పేయచ్చు. అంటే మీరు ఏదైతే ఎల్ఎల్ఎం కి ఇన్పుట్ గా ఇస్తారో దాన్ని ఏ రకంగా అది అవుట్పుట్ గా ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక మోడల్ తీసుకున్నాను, అది ఓన్లీ హెల్త్ బాట్ అంటే హెల్త్ మీద మాత్రమే అవుట్పుట్ ఇవ్వాలి అంటే మనం దానికి ప్రాంప్ట్ ఇస్తాం. ఏమని? యూఆర్ఏ హెల్త్ బాట్ అని. నువ్వు ఓన్లీ హెల్త్ కి సంబంధించినవి మాత్రమే నువ్వు చెప్పాలి. ఎవరైనా హెల్త్ నుంచి ఏమైనా అడిగారంటే ఆయన ట్రైన్ ఓన్లీ ఆన్ దిస్ అని చెప్పాలి. నీకు హెల్త్ గురించి తప్ప ఇంకేమీ తెలియదు. అలా నువ్వు ప్రాంప్టింగ్ ఎంత బాగా ఇంగ్లీష్ లో ఇస్తే అంత బాగా అర్థమైంది మోడల్ కి. ఓకేనా, ఇక్కడ డెఫినేషన్ రాసి చూడండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ is the practice of carefully designing and formatting input prompts to guide LLM like GPT, GPT-4 and calculate the produce better, more accurate and contextually relevant responses. అంటే ఇప్పుడు ఆ మోడల్ కి నీకు యూజర్ ఇలా ఇన్పుట్ ఇస్తాడు, ఈ ఇన్పుట్ ని తీసుకొని నువ్వు మన డేటాబేస్ లో వెతికి దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వాలి అని. ఒక మనిషికి మనం ఎలా నువ్వేం పని చెయ్యాలి అని చెప్తామో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చెప్పి LLM నువ్వేం పని చెయ్యాలి అని చెప్పేసి. సింపుల్ గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే అది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది టీచర్ ఎవరికి? LLM కి. మనం LLM కి నేర్పించాలి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చూసి నేర్చుకుంటది LLM. సో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో ఏది రాస్తే అదే నేర్చుకుంటది LLM. సో దర్ మెనీ టెక్నిక్స్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయడానికి ఆల్మోస్ట్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మెయిన్ టెక్నిక్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ as జీరో షాట్ లెర్నింగ్ అంటాం. జీరో షాట్. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ as ఫ్యూ షాట్. ఓకేనా, థర్డ్ వన్ ఇస్ చైన్ ఆఫ్ థాట్, రోల్ బేస్డ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ని ఉన్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ విల్ యూజ్ జీరో షాట్, ఫ్యూ షాట్, చైన్ ఆఫ్ ప్రాంప్టింగ్, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్. ఓకేనా, సో ఇక్కడ LLMs ఆర్ స్టాటిస్టికల్ ప్యానల్ లెర్నర్స్, నాట్ రీజనింగ్ ద ఇంజన్స్. రీజనింగ్ ఇంజన్స్ లాగా మనం క్వెరీ ఇస్తే దానికి సెర్చ్ చేసి ఇచ్చేది కాదు. LLM అంటే ఎలా ఉండాలి? మాట్లాడాలి మనతో, ఒక మనిషి మాట్లాడినట్టు మనం మాట్లాడి ప్రతిదీ అది ఇవ్వగలగాలి. సో ఇట్ డోంట్ అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ ఇన్హెరెంట్లీ. ఇది పర్ఫెక్ట్ గా అర్థం కాదు. జనరేట్ ద రెస్పాన్సెస్ బేస్డ్ ఆన్ హౌ వెల్ ద కాంబినేషన్ ఫిట్స్ ద ఇన్పుట్. కెన్ వేరీ అవుట్పుట్ డ్రాస్టికలీ బేస్డ్ ఆన్ స్మాల్ చేంజెస్ ఇన్ ఇన్పుట్. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నారోస్ దిస్ randomness అండ్ స్టీర్స్ ద మోడల్ ఎఫెక్టివ్లీ. ఓకేనా, ఇది చెప్పాను కదా జీరో షాట్. అసలు జీరో షాట్ అంటే ఏంటి? జీరో షాట్ అంటే అసలు ఏ ఒక ప్రాంప్ట్ ఉండదు అనమాట. ఆర్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ విత్ ఎగ్జాంపుల్స్. అంటే నువ్వే క్వశ్చన్ ఇస్తావు, నాకు ఆన్సర్ ఇలా కావాలని ఎగ్జాంపుల్ కూడా నువ్వే చెప్తావు. ఓకేనా, దాన్ని మనం జీరో షాట్ అంటాం. సో ఫ్యూ షాట్ అంటే ఏం చేస్తాము అంటే ప్రొవైడ్ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇదిగో ఎవరైనా యూజర్ ఈ క్వశ్చన్ ఇస్తే దానికి ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇలా ఆన్సర్ చెయ్యాలి అని ఎగ్జాంపుల్ ఇస్తావు నువ్వు, అలానే అది ఆన్సర్ చేయాలి. సో దట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాము. చైన్ ఆఫ్ థాట్ అంటే ఎంకరేజ్ ఆల్ ద స్టెప్ బై స్టెప్ రీజనింగ్స్ అంటాం. అంటే ఒకదాని తర్వాత ఒకటి రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని మనం చైన్ ఆఫ్ థాట్స్ అంటాం. అండ్ రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ ఇందాక చెప్పాను కదా, నువ్వు ఓన్లీ హెల్త్ బాట్, నువ్వు ఓన్లీ ఫైనాన్షియల్ బాట్, నువ్వు ఓన్లీ ట్రేడింగ్ బాట్, నువ్వు ఓన్లీ చాట్ బాట్,
ఇలా నువ్వు పర్టికులర్ దీనికి మాత్రమే పనిచేయి అని చెప్పే దాన్నే మనం రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటాం. పర్టికులర్ రోల్ మీద వర్క్ చేసేదాన్ని. ఓకేనా? సో, జీరో షాట్ అంటే చూడండి ఓపెన్ ఏరియాకి ఊరికే పెట్టాను. జీరో షాట్‌కి ఎగ్జాంపుల్ ఇది. హౌ ద మోడల్ GPT-4 సెలెక్ట్ చేసుకోవటం, సిస్టమ్ కంటెంట్ ఇదే మన ప్రాంప్ట్ దానికి. మెసేజెస్‌లో రోల్ సిస్టమ్‌ది. కంటెంట్ ఏంటి? యూ ఆర్ ఏ హెల్ప్‌ఫుల్ డేటా సైంటిస్ట్. నువ్వు ఓన్లీ డేటా సైంటిస్ట్ మాత్రమే. గివ్ మీ ఏ పైథాన్ కోడ్ దట్ లోడ్స్ ఏ CSV అండ్ ప్లాట్స్ ఏ హిస్టోగ్రామ్ ఆఫ్ వన్ కాలమ్ అని చెప్పారు. ఇచ్చిద్దది. పర్ఫెక్ట్‌గా GPT ఇప్పుడు 4 ఓపెన్‌గా లేదు గానీ మనకి ఇఫ్ యూ యూజ్ ఎనీ అదర్ మోడల్ ఇట్ విల్ గివ్ ఫర్ అస్. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. హౌ డు యూ ఎవాల్యుయేట్ ఫెయిర్‌నెస్ అండ్ బయాస్ ఇన్ ఎంఎల్ మోడల్స్? ఇది ఈజీ అందరికీ తెలిసిందే క్వెషన్. ఫెయిర్‌నెస్ అంటే ఏంటి? బయాస్ అని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అని చెప్పేసి. సో, ఇక్కడ చూడండి వాట్ ఈస్ ఫెయిర్‌నెస్ ఇన్ ఎంఎల్ అంటే, ఫెయిర్‌నెస్ ఇన్ ఎంఎల్ మీన్స్ ensuring that a model decision do not discriminate against individuals or groups based on protected attributes like gender, race. ఏం లేదబ్బా ఇంత డెఫినిషన్ కూడా అక్కడికి చెప్పాలి అనుకుంటే మనం. ఫెయిర్‌నెస్ అంటే ఏంటి? మనం ఏదైనా మోడల్ మనకు అవుట్‌పుట్ ఇచ్చింది అంటే ఒక దాని మీద డిస్క్రిమినేషన్ జరగకూడదు. ఇప్పుడు కొంతమంది అంటారు జెండర్ డిస్క్రిమినేషన్ అంటారు, రిలీజియన్ డిస్క్రిమినేషన్ అంటారు, ఆ డిస్క్రిమినేషన్, ఈ డిస్క్రిమినేషన్ అంటారు. కానీ మన మోడల్ ఇచ్చే అవుట్‌పుట్ ఇలా డిస్క్రిమినేట్ అవ్వకూడదు. ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఇవ్వకూడదు. అన్నిటిని ఇంపార్టెంట్‌గా తీసుకొని ఇవ్వాలి. దాన్నే మనం ఫెయిర్‌నెస్ అంటాం. బయాస్ అకర్స్ వెన్ మోడల్ ప్రిడిక్షన్స్ ఆర్ అన్‌జస్ట్‌లీ స్క్యూడ్ అగైన్స్ట్ సచ్ గ్రూప్స్. సో, బయాస్ అనేది ఎప్పుడొస్తది? ఫెయిర్‌నెస్ లేకపోతే. ఫెయిర్‌నెస్ లేకపోవడం అంటే ఒక సైడ్ ఎళ్ళిపోతది. ఒక సైడ్ ఎళ్లి ఒక గ్రూప్ వైపుకి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తుంది అంటే మనకి మోడల్‌లో బయాస్ వచ్చేసినట్టు. దట్ ఓన్లీ వి కెన్ సే. వై ఇట్ మ్యాటర్స్? ఎందుకు ఇది ఇంపార్టెంట్? అన్‌ఫెయిర్ మోడల్స్ కెన్ లీడ్ టు డిస్క్రిమినేటరీ డెసిషన్స్. ఇప్పుడు ఒక మోడల్ సరిగ్గా ట్రైన్ చేయకుండా ఇలాంటి డెసిషన్స్‌లో ట్రైన్ చేసావు. ఇట్ ఈస్ సేయింగ్ సమ్ పీపుల్ ఆర్ రాంగ్ అని ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడేంటి ఒకళ్ళకి యాంటీ అయిపోయినట్టు అది తప్పు. లాస్ట్ అట్లా ఏఐ మీద నమ్మకం పోయిద్ది. లీగల్ అండ్ ఎథికల్ రిస్క్. లీగల్ రిస్క్, ఎథికల్ రిస్క్ కూడా దెబ్బతింటాయి. ఈక్వల్ రేట్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఇలాంటి యాక్ట్‌లు కూడా ఉన్నాయి మనకి. సో, అయి చూసుకోవాలి. అండ్ కామన్ ఫెయిర్‌నెస్ మెట్రిక్స్ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? డెమోగ్రాఫిక్, ఈక్వల్ ఇంపార్టెంట్ అండ్ ఈక్వలైజ్ వాట్స్. మెజారిటీ ఇవే వాడతారు. పాజిటివ్ ప్రిడిక్షన్ రేట్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఈక్వల్ ట్రూ పాజిటివ్ రేట్స్. అదే ట్రూ పాజిటివ్, ట్రూ నెగెటివ్ అవి పర్ఫెక్ట్‌గా ఉండాలి. ట్రూ పాజిటివ్ రేట్, ఫాల్స్ పాజిటివ్ రేట్ అక్రాస్ గ్రూప్స్ ఈక్వల్‌గా ఉండాలి. ఇలా చూసుకుంటూ మనం చెక్ చేసుకోవచ్చు. వెదర్ ద మోడల్ ఈస్ ఫెయిర్ ఆర్ నాట్. సో, డిఫైన్ ప్రొటెక్టెడ్ అట్రిబ్యూట్స్. ఎగ్జాంపుల్ జెండర్. అంటే మెయిన్ ఇప్పుడు జెండర్‌ని మెయిన్ ఫీమేల్ అని చెప్పకూడదు. ఫీమేల్ మెయిల్ అని చెప్పకూడదు. ఈగో దెబ్బతింటది కదా! సో, అలా. గ్రూప్ డేటా బై ప్రొటెక్టెడ్ అట్రిబ్యూట్. కంప్యూట్ ఫెయిర్‌నెస్ మెట్రిక్స్ ఫర్ ఈచ్ గ్రూప్. కంపేర్ ద అవుట్‌కమ్స్ అక్రాస్ ఆల్ ద గ్రూప్స్. విజువలైజ్ ద డిస్పారిటీస్. సో, వీటి కోసం మైక్రోసాఫ్ట్‌లో ఏం చేశారు? ఫెయిర్‌గా మోడల్ ట్రైన్ అవుతుందా లేదా అని చెప్పని ఒక మోడల్. అది టెస్ట్ చేశారు దాన్ని. సో, ఏ ఫెయిర్‌నెస్ 360 ఐబీఎం వాళ్ళది. వాట్ ఇఫ్ టూల్ అనేది గూగుల్ వాళ్ళది. సో, ఇలా ఫెయిర్ ఎంఎల్ ఎలా కాలిక్యులేట్ చేసుకుంటామంటే ఎథికల్ ప్లస్ లీగల్ ప్లస్ ట్రస్ట్‌వర్తీ అది. అర్థమైందా? కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. హౌ డస్ యాక్టివ్ లెర్నింగ్ రెడ్యూస్ లేబెలింగ్ కాస్ట్? అంటే పర్ఫెక్ట్‌గా మోడల్ యాక్టివ్ లెర్నింగ్ అంటే లైక్ ఉన్న లైవ్ ప్రకారం ఎలా నేర్చుకుంటుంది అనే ఒకవేళ ఆ మోడల్ ట్రైన్ అయితే లేబెలింగ్ కాస్ట్‌ని ఎలా తగ్గిస్తది అనేది క్వెషన్. అసలు ఈ మోడల్ ఎలా వర్క్ చేసిద్దంటే ఆల్ ద మోడల్స్ ఎప్పుడైతే నువ్వు డేటా దగ్గర రెడీగా ఉందో వీల్ ట్రైన్ ఇనిషియేట్ మోడల్ అండ్ స్మాల్ లేబుల్ డేటా చిన్న డేటా సెట్ మాత్రమే చేస్తావు. సెకండ్ ఏం చేస్తావంటే వి సే దట్ క్వెరీ అన్సర్టైన్ ఆర్ ద డైవర్స్ అన్లేబుల్డ్ శాంపిల్స్ ఫర్ హ్యూమన్ లేబులింగ్ అండ్ ట్రైన్ ఇట్ ఇటరేటివ్‌లీ. అంటే ఒక్కసారి నేర్చుకున్న తర్వాత ఆ డేటా సెట్‌ని పక్కన పెట్టి నెక్స్ట్ ఉన్న రికార్డ్స్‌ని మళ్ళీ రిట్రీవ్ చేసి మళ్ళీ నేర్పించుతాము. ఎఫెక్టివ్ లెర్నింగ్ అంటే అది. ఎఫెక్టివ్ లెర్నింగ్ ఫర్ లేబెలింగ్ ఎఫిషియన్సీ అన్నమాట. అంటే ఎఫిషియెంట్ యాక్యురసీ ఇవన్నీ పెంచుకోవటానికి ఎఫిషియెంట్ లెర్నింగ్ చేస్తాం. సో, దెర్ ఆర్ 2 స్ట్రాటజీస్ మెయిన్‌గా చెప్పాలనుకుంటే అన్‌సర్టెనిటీ అండ్ డైవర్సిటీ. అన్‌సర్టెనిటీ అంటే ఏం లేదు. లేబుల్ ఇన్‌స్టాన్సెస్ వేర్ ద మోడల్ ఈస్ లీస్ట్ కాన్ఫిడెంట్. తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అన్‌సర్టెనిటీ. డైవర్సిటీ అంటే ఎన్‌ష్యూర్ ద కవరేజ్ ఆఫ్ ఆల్ ద ఫీచర్ స్పేసెస్. ప్రతి ఒక్క లేబుల్ మన డేటా సెట్‌లో ఉన్న ప్రతి లేబుల్‌ని కవర్ చేసేటట్టు చూసుకోవటం. Active learning is a machine learning paradigm where the model actively selects the most informative data points like labels instead of passively learning from a random data set. సో ఉన్న దానిలో నుంచే పర్ఫెక్ట్ గా నేర్చుకోవటం అని అర్థం చెప్పాను కదా. హ్యూమన్ అనోటేటెడ్ లేబుల్స్ ఆర్ కాస్ట్లీ అండ్ టైమ్ కన్స్యూమింగ్ తెలిసింది. ట్రెడిషనల్ సూపర్వైజ్ లెర్నింగ్ రిక్వైర్స్ లార్జ్ లేబుల్ డేటా సెట్ టు పర్ఫార్మ్ వెల్. యాక్టివ్‌లీ రన్నింగ్ రెడ్యూసెస్ లేబుల్ కాస్ట్ బై అన్సర్టెయిన్టీ శాంపుల్ క్వెరీ బై కమిటీ. ఈ 2 మీకు చెప్పాను. అండ్ ఎక్స్‌పెక్టెడ్ మోడల్స్ ఏంటంటే చూస్ శాంపుల్స్ దట్ వుడ్ మోస్ట్ ఇంప్రూవ్ ద మోడల్. ఎక్కువగా ఎలాంటి శాంపుల్ చేయాలంటే మోడల్ ఎక్కడైతే పర్ఫార్మెన్స్ బాగా బెటర్‌గా ఇస్తాయి వాటిని ఇంప్రూవ్ చేసుకోవటము. డైవర్సిటీ శాంప్లింగ్. ఎన్‌ష్యూర్ ద సెలక్షన్ ఆఫ్ వేరియడ్ ఎగ్జాంపుల్స్ టు అవాయిడ్ రిడెండెన్సీ. డిఫరెంట్‌గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవటం. సో, దేర్ ఆర్ 6 స్టెప్స్ వర్క్ ఫ్లో అంటే మామూలుగా 6 స్టెప్స్ మొత్తం ఎలా ఉంటాయి అని చెప్పేసేసి.
Train the initial model on small label set. Use model to predict on large pool of unlabeled data. Select most informative samples అన్ని different ఇవి. అండ్ క్వెరీ హ్యూమన్ కి లేబుల్ యూజ్ హ్యూమన్స్ ని వాడు ఎందుకంటే మళ్ళీ మోడల్ మళ్ళీ తప్పు చేసుకోకూడదు. ఆ లేబుల్ సెట్ రిపీట్ అంటిల్ ద కన్వర్జెన్స్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ డిస్కషన్. సో వాట్ ఈస్ ఎంఎల్ ఆప్స్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దేవ్ ఆప్స్? ఎంఎల్ ఆప్స్ అంటే ఏంటి? దేవ్ ఆప్స్ అంటే ఇది మొత్తం క్లౌడ్ వాళ్ళకి సంబంధించి దేవ్ ఆప్స్ అనేది. ఈ దేవ్ ఆప్స్ కి ఎంఎల్ ఆప్స్ కి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది క్వశ్చన్ ఇప్పుడు. ఓకేనా? ఎంఎల్ ఆప్స్ కి దేవ్ ఆప్స్ కి డిఫరెన్స్ ఏంటి? సో దిస్ ఇస్ సమ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎంఎల్ ఆప్స్ కి దేవ్ ఆప్స్ కి డిఫరెన్స్ ఏంటి అని. సో ఇక్కడ చూడండి, DevOps స్టాండ్ ఫర్ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ అన్నమాట. ఓకేనా? డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎయిమ్డ్ ఎట్ ఆటోమేటింగ్ అండ్ ఇంటిగ్రేటింగ్ ద ప్రాసెస్ బిట్వీన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఐటీ టీమ్స్. ఇది అందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు ఐటీ టీమ్ మధ్య మొత్తం ప్రాసెస్ నుండి ఈజీగా చేసేసి మొత్తం అది ఇంటిగ్రేట్ చేసుకుని అదే ఆటోమేట్ చేసుకునే దాన్ని డెవాప్స్ అంటాం. మామూలుగా దీని గోల్ ఏంటి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కూడా ఐఏసి అండ్ ఫాస్ట్ డెలివరీ అంటే తొందరగా చేయటం, రిలయబిలిటీ అండ్ స్కేలబిలిటీ అంటే పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోవటం. ఎంఎల్ ఆప్స్ అంటే మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అంటాం. ఇట్ అప్లైస్ DevOps ప్రిన్సిపల్ స్పెసిఫికలీ టు మెషిన్ లెర్నింగ్. సేమ్ DevOps ఏం ప్రిన్సిపల్స్ వాటికి కూడా ఇది. ఆటోమేట్ ద ఎంఎల్ టైపింగ్ అంటే ట్రైనింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ మూడు చేయాలి. రీప్రొడక్టిబిలిటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ప్రతి ఒక్క దాని మీద పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి టెస్ట్ చేసుకోవాలి. మోడల్ మానిటర్ చేసి ప్రతి ఒక్క మోడల్ మానిటర్ చేసుకొని వర్షన్ ఫిక్స్ చేసుకోవటం. స్కేలబుల్ మోడల్ డిప్లాయ్మెంట్ అండ్ సర్వింగ్. డేటా లీనియరిటీ గవర్నెన్స్ ప్రతి ఒక్క దాన్ని గవర్న్ చేసుకుని మెయింటైన్ చేసుకోవటం. సో కీ డిఫరెన్సెస్ చూసుకుంటే ఎంఎల్ ఆప్స్ కి DevOps కి. సో ఫోకస్, ఆర్టిఫాక్ట్స్, వర్షన్ కంట్రోల్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మానిటరింగ్, ఆటోమేషన్ అంటాం. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, మెషిన్ లెర్నింగ్ పైప్లైన్స్ ఇక్కడ. కోడ్, సర్వీసెస్, కంటైనర్స్ అండ్ మోడల్స్, డేటా, కోడ్, మెట్రిక్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఏం చేస్తాము? వర్షన్ కంట్రోల్ వచ్చేసరికి ఇక్కడ కోడ్, డేటా, మోడల్స్ ఉంటుంది. అండ్ యూనిట్ ఆర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తే ఇక్కడ మోడల్ యాక్యురసీ, ఫెయిర్నెస్ ఆర్ బయస్ చేస్తాము. అండ్ డిప్లాయ్మెంట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాప్ రిలీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడల్స్ అవి రియల్ టైమ్ డేటా అనేది వర్క్ చేసుకుంటాం. సర్వర్ లాక్స్ అప్ టైమ్, మోడల్ పర్ఫార్మ్, డేటా డ్రిఫ్ట్, లైటెన్సీ, CI/CD పైప్లైన్స్ ఇక్కడ ఫుల్ ML లైఫ్ సైకిల్ ఎప్పుడు కావాలి. వెన్ రీట్రైనింగ్ ద మోడల్ ఫ్రీక్వెంట్ అంటే ఒకే కొత్త డేటా వచ్చినప్పుడు పొద్దాక మోడల్ ట్రైన్ చేయాలి, కొత్త డేటా ఉన్న మోడల్ మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఇది రిప్రబిలిటీ అండ్ గవర్నెన్స్ ప్రతి ఒక్క దానికి గవర్నెన్స్ మెయింటైన్ చేసుకుని ప్రతి ఒక్క దాని డేటా మెయింటైన్ చేసుకొని సెటప్ చేసుకునేటప్పుడు కూడా మనం ML ఆప్షన్ వాడుకోవచ్చు. అండ్ యూఆర్ కొలాబరేటింగ్ అక్రాస్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ టీమ్స్ మధ్య కొలాబరేషన్ జరిగేటప్పుడు కూడా ML ఆప్షన్ వాడుకోవచ్చు. ఓకేనా? సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. సో హౌ వుడ్ యూ మానిటర్ డ్రిఫ్ట్ ఇన్ మోడల్స్ డిప్లాయిడ్ ఇన్ ప్రొడక్షన్ అనమాట. ఓకే, డ్రిఫ్ట్ మోడల్స్ మధ్య డ్రిఫ్ట్ అనేది ఎలా మానిటర్ చేసుకుంటావు ప్రొడక్షన్ లో డిప్లాయ్ అయినప్పుడు అని అడుగుతున్నారు. దేర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ డ్రిఫ్ట్ అబ్బా. డేటా డ్రిఫ్ట్ ఒకటి, కాన్సెప్ట్ డ్రిఫ్ట్ ఒకటి అని చెప్తాను. సో అసలు ఈ డ్రిఫ్ట్ అంటే ఏంటి? ఫీచర్ డిస్ట్రిబ్యూషన్ చేంజెస్. అంటే ఫీచర్ అనేది డేటాను మారే కొద్దీ ఆటోమేటిక్ గా ఫీచర్ డిస్ట్రిబ్యూషన్ వేరీ అవుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్స్. సో అది ఎలా మారుతుందని తెలుసుకోవటమే డేటా డ్రిఫ్ట్. కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ మధ్య ఉన్న రిలేషన్ ఎలా మారుతుంది అని చెప్తుంది. దాన్ని మనం కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటాము. ఓకేనా? కాన్సెప్ట్ డ్రిఫ్ట్ కి డేటా డ్రిఫ్ట్ ఉన్న డిఫరెన్సెస్ అది. డేటా డ్రిఫ్ట్ ప్రిడిక్షన్ డ్రిఫ్ట్ కూడా అది చాలా తక్కువ వాడటం. సో అక్కడ మోడల్ డ్రిఫ్ట్ అంటే చూడండి, మోడల్ డ్రిఫ్ట్ occurs when the statistical properties of input data, target labels or predict or model prediction change over time. అంటే డేటా ఇన్పుట్ డేటా అవుట్పుట్ డేటా మారే కొద్దీ మన మోడల్ ప్రిడిక్షన్స్ అయినా మారే కొద్దీ కాజింగ్ ద మోడల్ టు పర్ఫార్మ్ పూర్లీ ఇన్ ప్రొడక్షన్. అంటే మన ట్రైనింగ్ అప్పుడు బాగానే ఉంటుంది, ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మోడల్ పనిచేయదు. సో ఇలాంటి ప్రాబ్లమ్ మనం మోడల్ డ్రిఫ్టింగ్ అంటాం. దెర్ ఆర్ 3 types ఆఫ్ డ్రిఫ్ట్: డేటా డ్రిఫ్ట్, కాన్సెప్ట్ డ్రిఫ్ట్, ప్రిడిక్షన్ డ్రిఫ్ట్. ఓకే, అసలు డేటా డ్రిఫ్ట్ ఎలా మారుతుంది? సో చెప్పాను, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్స్, రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అవుట్పుట్ అనే కాన్సెప్ట్. మోడల్ ప్రిడిక్షన్ షిఫ్ట్ ఈవెన్ ఇఫ్ డేటా డస్ నాట్ అంటే లాస్ట్ ప్రిడిక్షన్. సో వై మానిటరింగ్ ద డ్రిఫ్ట్ మ్యాటర్స్? అసలు ఈ డ్రిఫ్ట్ అనే దాన్ని మనం ఎందుకు మానిటర్ చేస్తా, అబ్జర్వ్ చేస్తా ఉండాలి? వదిలేసి కదా, అయిపోయింది కదా, ట్రైన్ అయిపోయింది కదా అనుకుంటాం. బికాస్ మోడల్ యాక్యురసీ పెరగాలి, టైం టు టైం పెరగాలి. అంటే 60 ఉంది ఫస్ట్, 10 ఎఫోక్స్, 20 ఎఫోక్స్ వచ్చేసరికి 70 అవ్వాలి, తర్వాత 80 అవ్వాలి. అలా పెరగాలి, యాక్యురసీ పెరగాలనుకుంటే ఈ మానిటరింగ్ చేస్తే పెరుగుతుంది. అబౌట్ ద బయాస్ డిస్టెన్స్ అంటే ఒకవేళ తప్పిస్తుంది, ఒక దాని మీద ట్రెండ్ అయిపోతుంది అంటే మనం ముందే మరి రీట్రైనింగ్ చేసుకుంటాం దానివల్ల. అండ్ ఇన్షూస్ ద ఆటోమేటెడ్ రీట్రైనింగ్ ట్రిగర్స్ ML ఆప్స్ కి బాగా యూజ్ అయింది. డ్రిఫ్ట్ ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయంటే కేఎస్ టెస్ట్ వాడుకోవచ్చు, అండ్ జేఎస్ డైవర్జెన్స్, కేఎల్ డైవర్జెన్స్, వెసటేనియన్ డిస్టెన్స్, సింపుల్ స్టాట్స్ మానిటరింగ్, ఇవన్నీ కూడా ఓకేనా ఫార్మల్ డ్రిఫ్ట్ టెక్నిక్స్ అంటాము. సో టూల్స్ వచ్చేసి ఎవిడెన్స్, ఇవన్నీ కూడా కొన్ని ఓపెన్ సోర్స్ వాళ్ళు ఇచ్చినవి డాష్ బోర్డ్స్ లో. సాస్ అనేది అందరికీ తెలిసి ఉంటే వైలాబ్స్ వాళ్ళు ఇచ్చారు.
అండ్ గ్రాఫానా, ప్రోమెథియస్ అనేవి కూడా మెట్రిక్స్ అంటే తెలుసు కదా, మామూలుగా ర్యాండమ్ ఐడీస్ తో, దానికోసం మెట్రిక్ కలెక్టింగ్ కోసం వాడతాం. ఎంఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా లైవ్ డేటాని వాడుకొని, లైవ్ డేటాలో ఉన్నప్పుడు కంపేర్ విత్ ద ట్రైనింగ్ డిస్ట్రిబ్యూషన్ లైవ్ లో ఉన్నప్పుడే జరగటము, అండ్ స్టోరింగ్ ఆల్ ద అలర్ట్స్, లాగ్స్ ఏమైనా వస్తే దాన్ని అన్నిటిని స్టోర్ చేసుకోవడం, ట్రిగరింగ్ ద రీట్రైనింగ్ ఆర్ రోల్ బ్యాక్ ఆటోమేటిక్ అని పెట్టుకోవటం. ఓకేనా? దట్ ఈస్ దిస్ క్వశ్చన్. ఫీచర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ట్రైనింగ్ లో, ప్రొడక్షన్ లో. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. How do you prevent model theft or adversarial attacks on deployed AI models? అంటే ఈ ప్రివెంటింగ్ ద మోడల్ టెఫ్ట్ అండ్ అడ్వర్సరియల్ అటాక్ ఇన్ డిప్లాయిడ్ ఏఐ సిస్టమ్స్ లోపల జరిగే ఈ మోడల్ టెఫ్టింగ్ కానీ, లేకపోతే అటాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ జరగచ్చు ఏఐ మీద. అవి ఎలా ప్రివెంట్ చేస్తాం ఏఐ సిస్టమ్స్ మీద? అసలు మోడల్ టెఫ్ట్ అంటే ఏంటి? అటాకర్ రిపీటెడ్లీ క్వెరీయింగ్ యువర్ డిప్లాయిడ్ మోడల్ టు రీకన్స్ట్రక్ట్ ఆర్ టు క్లోన్ ఇట్. అంటే మీ దగ్గర ఉన్న మోడల్ ని కాపీ చేసుకోవడానికి చేసే పనినే మనం మోడల్ టెఫ్ట్, అంటే మోడల్ దొంగతనం అంటాం. సో మోడల్ టెఫ్ట్ రిక్వెస్ట్ టు దట్. సో దాని తర్వాత చెప్పేది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ తో. దీనివల్ల ఏమైంది అంటే త్రీ రూల్స్ వస్తాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, రీయూజ్ ఆఫ్ మోడల్, అడ్వర్సరియల్ ప్రోబింగ్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్. సో అడ్వర్సరియల్ ప్రాబ్లింగ్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ అంటాము. సో ఈ అడ్వర్సరియల్ అటాక్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ మోడల్ టెస్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ అటాక్. అడ్వర్సరియల్ అటాక్ డిఫరెంట్ టైప్స్. సో వీళ్ళు ఏం చేస్తారు? స్లైట్లీ ఆల్టర్ ఇమేజెస్ దట్ పర్సన్ ఇస్ అంటే మీ మోడల్ ని తప్పుదారి పట్టిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? పైన ఉన్నది ఏంటి, జస్ట్ కాపీ చేసుకొని వదిలేస్తారు మీ మోడల్. ఇంకేం వెతుక్కోరు వాళ్ళు. సో కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఈ అడ్వర్సరీ అటాక్స్ లో మీ మోడల్ తప్పుదారి పట్టిస్తారు, తప్పు క్లాసిఫికేషన్ జరిగేటట్టు చేస్తారు. ఇప్పుడు దీనివల్ల జరిగేది ఏంటి? టెక్స్ట్ ఇన్పుట్ మార్చేసి సెంటిమెంట్ ప్రెడిక్షన్స్ మార్చేసుకుంటా ఉంటారు. సో దానివల్ల ఏంటి? డిప్లాయ్మెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ చేసి, అసలు డిఫెన్సెస్ అగేన్స్ మోడల్ థెఫ్ట్ వచ్చేసి దీస్ అదర్ టెక్నిక్స్, రేట్ లిమిటింగ్, పర్ఫెక్ట్ లిమిట్స్ పెట్టేసుకోవటం, ఏపీ ఆథెంటికేషన్, వన్ ఆఫ్ ద మోర్ అడ్వాంటేజ్ ఏపీ ఆథెంటికేషన్ పెట్టుకోవటం. ఈ రెండు మెథడ్స్ మెయిన్లీ వాడతాం కాబట్టి వీటి వల్ల ఏంటి, మనం సెక్యూరిటీ లెవెల్ ని టైట్ చేసుకోవచ్చు. అంటే మనం మాత్రమే వాడుకునేటట్టు ఇంకెవరు దాన్ని హ్యాక్ చేసేటట్టు. అండ్ దేర్ ఆర్ ఈవెన్ ఎథికల్ సైబర్ సెక్యూరిటీ హ్యాక్స్ అవి కూడా జరగవచ్చు. సో అవి కూడా చూసుకోవచ్చు. సో దానికోసం డిఫెన్సెస్ అగేన్స్ అడ్వర్సరియల్ అయితే డిఫెన్స్ టెక్నిక్ ఏంటి? అడ్వర్సరియల్ ట్రైనింగ్ అంటాం, ఇన్పుట్ ప్రీ ప్రాసెసింగ్ అంటాం. మేము ఆల్ గా ఫర్ బీచ్ చేసేస్తాం, జేపీజీ కంప్రెషన్స్ ఇవన్నీ తీసేస్తాం. గ్రేడింగ్, మాస్కింగ్స్ ఇవి కూడా తీసేసి ఎన్సెంబల్ మోడల్స్ వాడుకుంటూ ఉంటాను ఎక్కువ. సో మామూలుగా సమ్మరీ చెప్పాలనుకుంటే, సెక్యూరింగ్ ఎంఎల్ మోడల్స్ ఈస్ నాట్ జస్ట్ ఏ బ్యాక్ అండ్ కన్సర్న్, ఓన్లీ బ్యాక్ అండ్ వాళ్ళు ఇట్స్ ఫుల్ స్టాక్ స్టాక్ అనమాట. మొత్తాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మొత్తానికి సంబంధించింది. సో మోడల్ థెఫ్ట్ అండ్ అడ్రస్ ఇన్ ఇన్పుట్ కెన్ పీపుల్ అండ్ ఏఐ సిస్టమ్ ఇఫ్ నాట్ ప్రాపర్లీ అడ్రస్. పర్ఫెక్ట్ గా వీటిని మెయింటైన్ చేయలేకపోతే మొత్తం సిస్టమ్ కూడా కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా? సో దీనికోసం మామూలుగా మనమే ఒక మోడల్ ట్రైన్ చేసి మనమే ఒక అటాక్ చేసేటట్టు పెట్టచ్చు. దాన్నే మనం ఎఫ్జిఎస్ఎం అటాక్ అంటాము. ఒకవేళ అడ్వర్సరియల్ కాగా మనం మధ్యలో ఒక ఇమేజ్ కి నాయిస్ యాడ్ చేసుకోవచ్చు, ప్రెడిక్టింగ్ అగైన్ అండ్ షోయింగ్ ఆల్ ద ఇమేజెస్. సో అలా వీ కెన్ కంప్లీట్ ఇట్ అండ్ manualize it. Okay, na? That is the 67th question. And coming to the next question. Explain the concept of symbolic AI and how it can integrate with deep learning. అసలు సింబాలిక్ ఏఐ అంటే ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ సింబాలిక్ ఏఐ అంటే ఏంటి? అండ్ హౌ ఇట్ కెన్ ఇంటిగ్రేట్ విత్ డీప్ లెర్నింగ్ అని అడుగుతారు. సో ఇప్పుడు డీప్ లెర్నింగ్ కి ఎలా ఇది సంబంధించింది, సింబాలిక్ ఏఐ అనేది ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది కాన్సెప్ట్ కి అని చెప్పేసి క్వశ్చన్. అసలు మీరు ఫస్ట్ ఏం చేయాలి? సింబాలిక్ ఏఐ ఒక డెఫినేషన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. Symbolic AI refers to the AI systems that represent knowledge using explicit models, okay, and rules. అంటే మీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే వాటిని సింబాలిక్ ఏఐ అంటాము. సో లాజిక్స్, ఫస్ట్ లాజిక్ పట్టుకుంటే, అండ్ దెన్ డెసిషన్ ట్రీస్, యూజింగ్ డెసిషన్ ట్రీస్ ఫర్ అండర్స్టాండింగ్ ద డెసిషన్, వాట్ డెసిషన్ దే కుడ్ టేక్ అని చెప్పేసి. నాలెడ్జ్ గ్రాఫ్, ప్రతి ఒక్క దానికి నాలెడ్జ్ గ్రాఫ్ తీసుకోవటం వల్ల విచ్ ఇస్ మోర్ అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే తెలిసింది. అండ్ దెన్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్స్, మెయిన్ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాటిని యూజ్ చేసుకోవటం. సో ఇప్పుడు దానిలో వచ్చేసరికి దేర్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. నాలెడ్జ్ బేస్డ్, ట్రాన్స్పరెంట్, డిటర్మిస్టిక్ అండ్ లాజిక్ డ్రివెన్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్. అండ్ వాట్ ఈస్ కనెక్షన్? లైక్ ఈ డీప్ లెర్నింగ్ దీనికి ఏంటి అంటే, కనెక్టివిస్టిక్ ఏఐ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. ఈ న్యూరల్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ఏంటి? డీప్ లెర్నింగ్ వాళ్ళు. దట్ ఈస్ ద కనెక్షన్. అండ్ లెర్న్స్ ఫ్రమ్ డేటా, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇమేజ్ స్పీచ్ రెకగ్నిషన్ మీద, లాంగ్వేజ్ మోడల్ జీపీటీ, బర్ట్ వీటి మీద, రీఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ మీద. సో ఇప్పుడు ఈ డీప్ లెర్నింగ్ వల్ల ఏమవుతుంది? సింబాలిక్ రీజనింగ్, ఎక్స్ప్లెయినబుల్, ఈ ఫ్యాక్చువల్ ఇవన్నీ పెరుగుతున్నాయి. దాని ఏఐని కనెక్ట్ చేయడం వల్ల కనెక్టివిస్టిక్ ఏఐ అని ప్రిపేర్ అయ్యి దాని వల్ల అడ్వాంటేజ్ వస్తుంది మనకి. సో దాన్నే మనం ఇంటిగ్రేటింగ్ సింబాలిక్ ఏఐ విత్ డీప్ లెర్నింగ్ అంటాం, న్యూరో సింబాలిక్ ఏఐ. దీనిలో రీజనింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ నాలెడ్జ్ ఆగ్మెంట్ ఎల్ఎంస్, లాంగ్వేజ్ మోడల్స్ కోసము. న్యూరో సింబాలిక్ ఏమో జనరేట్ చేసుకొని వాటిలో రిలేషన్స్ తెలుసుకోవడం కోసం వాడుకోవచ్చు. సో దీనిలో యూస్ కేసెస్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ఎక్స్ప్లెయినబుల్ ఏఐ.
సో ప్రతి ఒక్క థింగ్ అది ఏదైనా ఇచ్చినా దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలదు. మెడికల్ ఏఐ అండ్ రోబోటిక్స్ అండ్ లీగల్ ఏఐ. ఓకేనా? అండ్ రీజనింగ్ ప్లస్ లెర్నింగ్ దాని ఒక బెనిఫిట్స్. ఎక్స్‌ప్లెయినబిలిటీ పర్ఫెక్ట్‌గా చేయగలదు. జనరలైజేషన్ కూడా పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్స్ రాగలవు మనకి. సో దీనిలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దానేంటంటే మెర్జింగ్ ద స్ట్రక్చర్డ్ రూల్స్ ఉన్న వాటిని అన్‌స్ట్రక్చర్డ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్‌ని మెర్జ్ చేయటం వల్ల సరిగ్గా అంత బాగా అవుట్‌పుట్ రాకపోవచ్చు. అండ్ ఎఫిషియెంట్ లాజిక్ సరిగ్గా లేకపోవటం అండ్ న్యూరల్ నెట్వర్క్ హైబ్రిడ్ ట్రైనింగ్ జరగకపోవటం. అండ్ రీజనింగ్ అండర్ అన్‌సర్టెనిటీ. అన్‌సర్టెనిటీ మీద ఎక్కువ రీజన్స్ అడిగినా కూడా మనం దే కుడ్ నాట్ ఆన్సర్. దట్ ఈస్ వన్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆర్ ఛాలెంజెస్ అనుకోవచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. హౌ వుడ్ యూ బిల్డ్ ఏ పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్? ఇప్పుడు మనం ఓన్లీ ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఏఐ ట్యూటర్‌ని ఎలా బిల్డ్ చేయాలి? ఒక మోడల్‌ని ఎలా బిల్డ్ చేయాలని అడుగుతున్నారనుకోండి మీ క్వెషన్ నుంచి. సో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్‌ని నువ్వు ఎలా బిల్డ్ చేస్తావు? అని క్వెషన్ అడిగారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటెలిజెంట్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్. అంతే కదా! మీకు కావాల్సిన ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అసిస్టెంట్ మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నారు. దీనికోసం ఫస్ట్ ఏం చేస్తాం నాలెడ్జ్ బేస్. వెక్టర్ డేటాబేస్‌లో మనకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్‌ని, మనం లెక్చర్స్‌ని స్టోర్ చేస్తాము. స్టూడెంట్ మోడల్ ఒక మోడల్ డిప్లాయ్ చేస్తాం. దాన్ని ఏం చేస్తాము ఎంబెడింగ్స్‌ని ఇంక్లూడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాము. తర్వాత ఏం చేస్తాం అడాప్టివ్ ఇంజిన్ కనెక్ట్ చేస్తాం. అంటే ఏం లేదు. ఇట్ రికమెండ్స్ ద కంటెంట్స్ బేస్డ్ ఆన్ దట్. వేటి మీద కనెక్ట్ చేసుకోవాలి, వేటి మీద వర్క్ చేయాలని చెప్పేసేసి ఇస్తే చాలు కొలాబరేటివ్ ఫిల్టరింగ్ జరిగిద్ది. ఓకే. సో దాన్నే మనం పర్సనలైజ్ ఏఐ ట్యూటర్ అంటాం. కోర్ కాంపోనెంట్స్ ఏముంటాయి? యూజర్ ప్రొఫైల్, అసెస్మెంట్ ఇంజిన్, రికమెండేషన్ సిస్టమ్, ఎన్ఎల్పి చార్ట్ ఇంటర్ఫేస్, నాలెడ్జ్ గ్రాఫ్, కంటెంట్ జనరేషన్. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు యూజర్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకుంటారో జస్ట్ సైన్ అప్, లాగిన్, ఆథెంటికేషన్ పెట్టేసుకుంటాము. అసెస్మెంట్ ఇంజిన్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారు, అసైన్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి మనం ఒక ఓన్ చాట్ బోట్‌ని డిజైన్ చేసుకున్నట్టు. రికమెండేషన్ సిస్టమ్స్ అంటే వాడు ఈరోజు ఏ చాప్టర్ నేర్చుకున్నాడు, ఆ నేర్చుకున్న చాప్టర్ తగ్గ రికమెండేషన్స్ ఎలా ఇస్తుంది. ఎల్‌పి చాట్ అంటే చాట్ బోట్ లాగా ఇప్పుడు వాడు నేర్చుకున్న చాప్టర్ దగ్గర నుంచి క్వెషన్స్ అడగాలనుకుంటే మనం ఓన్‌లో ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది కాబట్టి మనం దాని నుంచి క్వెషన్స్ అడగొచ్చు. అండ్ టెక్నాలజీస్ టు యూజ్ బ్యాక్ వాటెవర్ పైథాన్, ఫాస్ట్ ఏపీఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్. ఫ్రంట్ ఎండ్‌లో ఏమేమి వాడుకోవచ్చు రియాక్టివ్, ఫ్లటర్, స్ట్రింగ్‌లెట్. డేటాబేస్ వచ్చేసి పోస్ట్‌గ్రెస్, ఎస్‌క్యూఎల్, ఫైర్‌బేస్. అనలిటిక్స్ వచ్చేసి సీబార్న్ మీద చేసుకోవచ్చు. ఇలా పర్సనలైజ్ స్ట్రాటజీస్ కావాలి. పర్సనలైజ్ ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్, ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి ఏఐ మోడల్ బిల్డ్ చేసుకోవాలి. ఏమేమి వాడుకోవాలనుకుంటా కూడా సేమ్ ఇదే ఒక స్ట్రక్చర్‌లో మెయింటైన్ చేసుకుంటే చాలు. వీ కెన్ కంప్లీట్ ఇట్ అన్నమాట. సో కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్. డిస్క్రైబ్ హౌ ఆల్ఫాగో కంబైన్డ్ రీసెర్చ్ అండ్ డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. ఇప్పుడు ఆల్ఫాగో అనేది చెస్ గేమ్స్ గాని ఆహ్, కొన్ని గేమ్స్‌ని బీట్ చేసింది ఆల్ఫాగో. సో ఇట్ కంబైన్స్ ద రీసెర్చ్ అండ్ డీప్ లెర్నింగ్, డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. హౌ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దట్ అని అడుగుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కన్‌ఫ్యూజ్ అయ్యేది వాట్ ఈస్ ఆల్ఫాగో? ఈ ఆల్ఫాగో దగ్గర అందరం కన్‌ఫ్యూజ్ అవుతాం. సో చెప్పాలంటే ఆల్ఫాగో ఈస్ డెవలప్డ్ బై డీప్ మైండ్. డీప్ మైండ్ అనేది గూగుల్ వాళ్ళది. సో అప్పట్లో ఈ చెస్ చాంపియన్‌షిప్స్ జరిగేటప్పుడు డీప్ మైండ్ అనేది వాళ్ళు ఈ ఆల్ఫాగోని కనిపెట్టడం వల్ల ఆల్ఫాగో అనేది ఒక గేమ్ యాక్చువల్‌గా. దానిలో ప్రొఫెషనల్ అయిపోయింది. సో ఇట్ వాస్ ద ఫస్ట్ ఏఐ దట్ వాస్ ద ఫస్ట్ ఏఐ టు డిఫీట్ ఎ హ్యూమన్ ప్రొఫెషనల్ ఇన్ ఎ కాంప్లెక్స్ గేమ్ ఆఫ్ గో. ఈ గో గేమ్‌లో బీట్ చేసింది ఆల్ఫాగో. డీప్ మైండ్ వాళ్ళు తయారు చేశారు. సో దాన్నెలా అచీవ్ చేశారు? డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ టెక్నిక్ ఒకటి, మాంటే కార్లో టీసెర్చ్ ఓకేనా? దాన్ని ఎంసీటీఎస్ అంటాం. ఈ 2 మెథడ్స్ వాడి వాళ్ళ ఆల్ఫాగోని తయారు చేసి ఒక హ్యూమన్ ప్రొఫెషనల్‌ని బీట్ చేసింది ఫస్ట్ ఏఐ అని. సో ఫస్ట్ డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏమీ లేదు. ట్రైనింగ్ ఆల్ ద డీప్ న్యూరల్ నెట్వర్క్స్ టు ఎవాల్యుయేట్ ద బోర్డ్ పొజిషన్ అండ్ సజెషన్స్. ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ చెస్ లానే ఉంటది ఆ గేమ్. గో అనే గేమ్ కూడా. ఓకేనా? ఇప్పుడు ఆ గో అనే గేమ్‌లో ఏ మూవ్ సెటిల్ ఈ బ్లాక్స్ అండ్ వైట్స్ ఉంటాయి మొత్తం అన్నమాట. సో ఎటువైపు మూవ్ వెళ్ళాలి, ఎటువైపు డైరెక్షన్స్ వెళ్ళొచ్చు అని మొత్తం ట్రైన్ చేసుకుంటది డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. ఇప్పుడు మాంటే కార్లో రీసెర్చ్ ఏం చేస్తది? ఎంసీటీఎస్ ఏం చేస్తది అనుకుంటున్నారు? సెర్చ్ ఆల్గోరిథం. ఇప్పుడు సెర్చ్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఈ మూవ్ అపోనెంట్ తీసుకున్నాడు. మనకి నెక్స్ట్ మూవ్ ఏముంటది? సెర్చ్ చేస్తది. వాట్ ఆర్ ఆల్ ద పాసిబుల్ మూవ్స్ అని చెప్పేసేసి. దీస్ 2 ఆర్ ద మెయిన్ స్టెప్స్ అన్నమాట. సో వాటికి కావాల్సిన కాంపోనెంట్స్ చూసుకుంటే పాలిసీ నెట్వర్క్, వాల్యూ నెట్వర్క్. ఇవెలా వర్క్ అవుతాయి? పాలిసీస్ ఏంటి? వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ది గేమ్? వాల్యూస్ ఏంటి? వాట్ ఆర్ ద అవుట్‌పుట్స్ ఆఫ్ ది గేమ్? సో ఇవన్నీ కూడా కలిసి పనిచేసిన తర్వాతే మనకు అవుట్‌పుట్ వచ్చింది. అండ్ దీనికి ఒక ట్రైనింగ్ లూప్ తిప్పుతారు. ఎందుకు? స్టార్ట్ విత్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్‌పర్ట్ గేమ్స్. ఎక్స్‌పర్ట్స్ దగ్గర నుంచే తీసుకుంటారు. హౌ వి షుడ్ లెర్న్. ఎలా నేర్చుకోవాలి? సూపర్వైజ్డ్ ట్రైనింగ్ అంటే మనమే ఇన్‌పుట్ ఇస్తాం. మనమే అవుట్‌పుట్ ఇస్తాం. ఒకవేళ ఇన్‌పుట్ ఇస్తే ఎలా జరగాలి? ఒకవేళ అవుట్‌పుట్ ఇస్తే ఎలా జరగాలి? అని చెప్పేసేసి. సో వాటి మీదే వర్క్ చేస్తది. ఓకేనా? అండ్ యూజ్ సెల్ఫ్ పే టు జనరేట్ న్యూ గేమ్స్. Update networks using reinforcement learning to maximize the expected outcomes. సో కమింగ్ టు ద లాస్ట్ పాయింట్ సమ్మరీకొచ్చి చూస్తే ఆల్ఫాగో ఇట్ ఫ్యూజెస్ ఆల్ ద డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. అండ్ రీసెర్చ్ అన్నిటిని ఈక్వల్‌గా మెయింటైన్ చేసుకుంటది. లెవరేజింగ్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ బోత్. అన్నిటిని డీప్ న్యూరల్ నెట్వర్క్‌ని, రీసెర్చ్‌ని కూడా.
Neural net provides all the intelligent heuristics. So MCTS provides the strategic look at. అంటే ఇన్పుట్ ఒకళ్ళు ఇస్తారు, సెర్చింగ్ ఒకళ్ళు చేస్తారు, అవుట్‌పుట్ మళ్ళీ ఇంకోళ్ళు ఇస్తారు. సో అలా 3 స్టెప్స్‌ని 3 డిఫరెంట్ డిఫరెంట్‌గా చూసుకొని, డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ వాళ్ళు ఎంసీటీఎస్ వాడుకొని ఒక గేమ్ డిజైన్ చేసుకోవచ్చు. అలా మనం ఈ యొక్క ఆల్ఫాగో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎంసీటీఎస్ అండ్ డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలు. సో ఈరోజు నేర్చుకున్న క్వెషన్స్ ఆల్మోస్ట్ అన్ని థియరిటికల్ క్వెషన్స్ అనమాట. లైక్ డైరెక్ట్ డెఫినిషన్స్ ఆర్ వాటెవర్. లైక్ ఇప్పుడు ఆల్ఫాగో ఈస్ కంబైన్డ్ విత్ డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్, ఎంసీటీఎస్. సో వాళ్ళు ఓన్లీ డీప్ రీఇన్ఫోర్స్‌మెంట్ అడగొచ్చు. ఎంసీటీఎస్ కూడా ఓన్లీ ఎంసీటీఎస్ అడగొచ్చు. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్‌గా ఆల్ఫా గురించి చెప్పాను కాబట్టి ఈ రెండిటి గురించి నేను నేర్చుకున్నాను. సో ఈ రెండిటిని డైరెక్ట్‌గా అడగొచ్చు. దిస్ ఇస్ వన్ మోర్ ప్రాబబిలిటీ లైక్ దిస్ అనమాట. సో అలా ఇలా డైరెక్ట్ క్వెషన్స్ కూడా డీప్ లెర్నింగ్‌లో అడగొచ్చు. ఓన్లీ ద డెఫినిషన్స్ ఆర్ వాటెవర్ ఇట్ మైట్ డీప్ లెర్నింగ్ గురించి గాని ఏదన్నా కానీ. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఓకేనా? అండ్ దేర్ ఆర్ 30 మోర్ క్వెషన్స్ లెఫ్ట్. అసలు మిగతావేంటి? మిగతా ఏఐ క్వెషన్స్ ఎలా ఉంటాయి? ప్రాబబ్లీ ఏఐ మీద అంటే ఆల్మోస్ట్ జనరల్ క్వెషన్సే అడుగుతారు. లైక్ కాన్సెప్ట్ బేస్డ్. కోడ్ తక్కువ ఉంటది. సో అలాంటి క్వెషన్స్‌ని మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ ద డే.